ఆరు ఉదయాన్నే బాగి దగ్గరికి వచ్చి బాగీతో ఆయన అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారా, కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే, లేదక్క, కాంపిటీషన్లో పాల్గొనే అదృష్టం నాకు లేదనుకుంటా. ఈసారి ఆ అదృష్టం కేవలం చిత్రాన్ని మాత్రమే వరించబోతున్నట్టుంది. అందుకే ఆయన కనీసం అప్లికేషన్ ఫామ్ వైపు చూడను కూడా చూడలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలా జరిగి ఉండకూడదే, నా గెస్ ప్రకారం ఖచ్చితంగా ఆయన అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే తీరాలి అని ఆరు అంటూ ఉంటుంది. దాంతో మా ఆయన గురించి అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారక్క? అయినా ఆయన సంగతి నాకు తెలుసు కదా, ఇలాంటివంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. తెలిసి కూడా నేనే అనవసరంగా ఆయనని ఒక మాట అడగాలనుకొని అడిగేశాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు బాగి, ఆయన గురించి నాకు కూడా బాగా తెలుసు కదా, ఖచ్చితంగా ఆయన సంతకం పెట్టే ఉంటారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లేదక్క, సంతకం పెడితే నేను ఇంత డల్గా ఎలా ఉంటానో ఆనందం పట్టలేక ముందుగా మీ దగ్గరికి వచ్చి నేను ఆ ఆనందం మొత్తాన్ని కూడా షేర్ చేసుకునేదాన్ని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి ఫ్రెండ్ కరుణ అమరింటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, బాలిక, నీ సోదరి స్నేహితురాలు వస్తుంది, మళ్ళీ తనకు అనుమానం కలుగుతుంది, మనం ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పడంతో అప్పుడు ఆరు గుప్తా ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక చోట దాక్కొని చూస్తూ ఉంటారు. బాగి ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగి ఫ్రెండ్ కరుణ, బాగి, ఏమన్నాడే మీ ఆయన? అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాడా? కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నాడా అని అంటూ ఉంటే, లేదే, నాకు అంతటి అదృష్టమా? కాంపిటీషన్లో పాల్గొనాలని నాకు రాసి పెట్టి లేదేమో, అందుకే అప్లికేషన్ ఫామ్ని కనీసమైనా టచ్ కూడా చేయలేదు. ఇదిగో తీసుకోవే అని చెప్పి ఆ అప్లికేషన్ ఫామ్ని కరుణ చేతిలో పెట్టేస్తుంది. ఇక దాంతో ఈ బాగి కాంపిటీషన్లో డ్రాప్ అయిపోయినట్టే. అయితే నేను వినోద్ ఇద్దరం కాంపిటీషన్లో గెలవడం పక్కా అని చెప్పి చిత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మనోహరి అమర్ బాగి వాళ్ళను కాంపిటీషన్ పేరుతో ముంబైకి పంపించేస్తే అప్పుడు అంజుని కిడ్నాప్ చేయించి బాగిని బ్లేమ్ చేద్దాం అనుకుంటే, ఇదేంటి, నా ప్లాన్ అంతా కూడా రివర్స్ అయింది, అమర్ కాంపిటీషన్కి వెళ్ళడానికి ఒప్పుకోకపోవడం ఏంటి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. బాగి అప్లికేషన్ ఫామ్ని కరుణ చేతిలో పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్లికేషన్ ఫామ్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత అందులో అమర్ సంతకం చూసిన కరుణ, బాగి, మీ ఆయన సంతకం చేసేయండి కదే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి బాగి దగ్గరికి వచ్చి కళ్ళప్పగించి అప్లికేషన్ ఫామ్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి చిత్ర ఇద్దరు కూడా అప్లికేషన్లోకి తొంగి చూస్తూ ఉంటారు. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మయ్య, మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయింది. కాంపిటీషన్ నుండి వచ్చిన తర్వాత అమర్ ఆ బాగిని గెంటేయడం ఖాయం అని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక చిత్ర, ఈ బాగిని ఎలాగైనా సరే కాంపిటీషన్కి రాకుండా చేద్దామనుకుంటే ఇది కాంపిటీషన్కి వస్తుందా అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక బాగి ఆ అప్లికేషన్ ఫామ్లో అమర్ సంతకాన్ని చూడగానే ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. నేను ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. రాత్రి ఆయన భోజనం మధ్యలో నుండే లేచి వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత కూడా నాతో కాంపిటీషన్ గురించి ఏమీ మాట్లాడకపోవడం, ఇదంతా చూసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకోరేమో అనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, మరి ఇంకేంటి, వెళ్ళి నీ లగేజ్ని సర్దుకో, కాంపిటీషన్కి ఏమేం ప్రిపేర్ అవ్వాలో మొత్తం కూడా ప్రిపేర్ అవ్వు అని చెప్పి కరుణ ఆల్ ది బెస్ట్ అంటూ బాగీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత కరుణ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి గదిలోకి వచ్చి ఇక ఆనందం పట్టలేక అమర్ షర్టు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అలా రొమాంటిక్గా అమర్ని తన ఎదురుగా ఊహించుకొని బాగి ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. అమర్ నిజంగానే అక్కడికి వచ్చినప్పటికీ బాగి అదంతా తన ఊహే అనుకుంటుంది. ఇక ఊహ అనుకొని అమర్ బుగ్గలు నలిపేస్తూ తనని హక్ చేసుకొని అమర్కి ముద్దులు పెడుతూ అమర్తో డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఏ లూజు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి పిచ్చి పిచ్చి గెంతులు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా కంగారు పడిపోతూ, ఏమండి, ఇది నా ఊహ కాదా, నిజంగానే నేను మీతో డ్యాన్స్ చేస్తున్నానా అని చెప్పి షాక్ అవుతూ, మీరు అప్లికేషన్ ఫామ్లో సంతకం చేస్తారని, కాంపిటీషన్కి ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదండి,
చాలా అంటే చాలా థ్యాంక్స్ అంటూ బాగా అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక దాంతో అమర్, నువ్వు మంచి పని కోసం ఆ 50 లక్షలను పిల్లలకు డొనేట్ చేయాలని ఆలోచించావు. అందుకే నేను కూడా నీ మంచి మనసుని కాదనలేక కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కాంపిటీషన్కి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది కదా, ఈరోజే నీ లగేజ్ అంతా కూడా సర్దేసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తాను అని చెప్పి అమర్ ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మయ్య మొత్తానికి ఆయన కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నారు, ఎలాగైనా సరే కాంపిటీషన్లో గెలవాలి, గెలిచిన తర్వాత ప్రైజ్ మనీ అంతా కూడా పిల్లలకు డొనేట్ చేసేయాలి అని చెప్పి బాగి అనుకుంటుంది. వెంటనే ఈ ఆనందాన్ని పక్కింటక్కతో పంచుకోవాలనుకుని బాగి పరిగెత్తుకుంటూ లాన్లోకి వస్తుంది. ఇక అప్పుడే ఆరు గుప్తా ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. అక్క అక్క మీకోసమే వస్తున్నాను అని చెప్పి బాగి, గుడ్ న్యూస్ అక్క, ఆయన అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేసేశారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు, నేను చెప్పాను కదా బాగి ఆయన సంతకం చేస్తారని, ఆయన గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పారక్క అని బాగి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు, ఏముంది, నువ్వు మంచి పని కోసం ఆ 50 లక్షల రూపాయలు పిల్లలకు డొనేట్ చేయాలని అనుకున్నావు, నువ్వు ఆ 50 లక్షలు ఎందుకు సంపాదించాలనుకుంటున్నావో ఆయనతో చెప్పావు, నీలాగే ఆయనది కూడా చాలా మంచి మనసు, అందుకే నువ్వు చేయబోయే మంచికి ఆయన కూడా సపోర్ట్ చేస్తూ నీతో కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అక్క ఎలాగైనా సరే ఆ కాంపిటీషన్ గెలవాలక్క, ఇలా ఆ పిల్లలకు సాయం చేస్తేనైనా కాస్త పుణ్యం లభించి చిన్నప్పుడు తప్పిపోయిన మా అక్క నా దగ్గరికి వస్తుందేమోనని చిన్న ఆశ అని చెప్పి బాకీ అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన అక్క కోసం, కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియని అక్క కోసం నువ్వు ఎంతలా పరితపించిపోతున్నావు బాగి, నీలాంటి చెల్లెలు దొరకడం నిజంగా నా అదృష్టం, కానీ నీతో కలిసి లేనందుకు నిజంగా నేను దురదృష్టవంతురాల్ని అని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరే అక్క, ఈ విషయం పిల్లలకు కూడా చెప్పాలి, పాపం నిన్నటి నుండి వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అని చెప్పి బాగి పరుగు పరుగున పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లలు, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, మీ డాడ్ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేశారు, కాంపిటీషన్కి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి బాగి అనగానే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మిస్ అమ్మ, కాంపిటీషన్లో ఎలా గెలవాలో ఏం చేయాలో మొత్తం కూడా నేను నీకు చెప్తాను, నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వు, ఖచ్చితంగా నువ్వు డాడ్ ఇద్దరు విన్ అవుతారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అసలు అది కపుల్స్ కాంపిటీషన్, అక్కడ ఏం అడుగుతారో నీకేం తెలుసా అని చెప్పి అమ్ము అంటూ ఉంటే అప్పుడు అంజు, హలో, నేను చాలా బ్రిలియంట్ని, చదువు గురించి తప్ప నన్ను దేని గురించి అయినా అడగండి, నా దగ్గర ఆన్సర్ ఉంటుంది అని చెప్పి, కపుల్స్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళు ఏం అడుగుతారో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నీతో చెప్తాను మిస్ అమ్మ, ముందు నువ్వు వాటన్నిటినీ కూడా తెలుసుకో, అదేంటంటే డాడీ ఇష్టాలు ఏంటో తెలుసుకో, నీ ఇష్టాలు కూడా డాడీకి తెలిసేలాగా చెయ్యి, మీరిద్దరూ కూడా ఈరోజు బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఖచ్చితంగా షోస్లో జడ్జెస్ భార్య ఇష్టాలు భర్తని, భర్త ఇష్టాలు భార్యని అడుగుతారు, అంటే ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ కలర్, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ ప్లేస్ ఇలాంటివన్నమాట. అలాగే పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారో ఇలాంటివన్నీ కూడా అడుగుతారు అని చెప్పి, ఇవన్నీ మీరు ముందుగానే మాట్లాడుకుంటే బెటర్, అక్కడ మళ్ళీ జడ్జెస్ అడిగిన తర్వాత మీరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతే మీ మధ్య అండర్స్టాండింగ్ లేదనుకుంటారు. అలాగే నేను టీవీలో చూసిన షోస్ ప్రకారం డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఉంటుంది, ఎలాగో డాడ్కి నీకు ఇద్దరికి డ్యాన్స్ వచ్చు, మీ ఇద్దరు డ్యాన్స్ అదరగొట్టేస్తారు కాబట్టి ఆ రౌండ్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే జడ్జెస్ షోలో భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను, వాళ్ళల్లో మీకు ఏం నచ్చాయో వీటన్నిటి గురించి మాట్లాడమని అంటారు, నువ్వు దాని గురించి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళు మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, నీ పర్స్లో డాడ్ ఫోటో పెట్టు, అలాగే డాడ్ పర్స్లో కూడా నీ ఫోటో పెట్టు,
వాళ్ళు ఒక్కోసారి వాటిని కూడా చెక్ చేస్తారు అని చెప్పి అంజు చెప్పడంతో, అవునంజు నువ్వు చెప్పింది నిజమే, నా దగ్గర మీ నాన్న ఫోటో ఉంది కానీ మీ నాన్న దగ్గర నా ఫోటో లేదు. కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ఆయన వ్యాలెట్లో మా పెళ్లి ఫోటో కూడా ఒకటి ఉంచాలి. ఒకవేళ పొరపాటున జడ్జెస్ అది కూడా చెక్ చేస్తే ప్రమాదం అని చెప్పి బాగి పక్కాగా పిల్లల ఇన్స్ట్రక్షన్స్తో కాంపిటీషన్కి మొత్తం కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇక అలా ప్రిపేర్ అవుతూ రాత్రిపూట అమర్ పడుకున్న తర్వాత, ఏమండి మీ పర్సులో 6వ ఫోటో ఉంటుందని నాకు తెలుసు, కానీ ఈ కాంపిటీషన్ పూర్తయ్యే వరకు నా ఫోటోని కూడా మీ పర్సులో పెడతాను, దయచేసి ఏమనుకోకండి, సారీ అని చెప్పి బాగి అమర్ల పెళ్లి ఫోటోని బాగి వ్యాలెట్లో పెడుతూ ఉంటుంది. ఇక అలా తను ఆ వ్యాలెట్ ఓపెన్ చేయగానే అందులో 6 అమర్ల పెళ్లి ఫోటో ఉండడంతో ఆ ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇక తనతో ప్రతిరోజు మాట్లాడుతున్న 6ని అమర్ భార్య అని తెలుసుకొని 6 చనిపోయిందన్న నిజాన్ని తెలుసుకొని బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి నిజం తెలుసుకున్న బాగి ఏం చేయబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.